ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాము. నేనే ప్రారంభించాను. దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం. దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టాను. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు. ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేసేస్తున్నారు. ఏజెన్సీలు వచ్చాయి. మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి. రెండోది, మీ పొలంలో పండించిన పంటని ట్రేసబిలిటీ అంటే నేను భోంచేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది ఇప్పుడు. అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది. క్యూఆర్ కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు. పలానా రైతు పలానా సర్వే నెంబర్లో ఈ పంట పండించాడు, ఇది ఏ మాత్రం వేయలేదు, దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది. లాట్ ఆఫ్ డిమాండ్. ప్రపంచమంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మన ఏరియాలో నేనేం చెప్పానంటే మొత్తం మైక్రో ఇరిగేషన్ అది కూడా 5 ఏళ్ళు పడకేసింది. ఇప్పుడు అందరికీ ఏమంటున్నా 90% కదా మన సబ్సిడీ 90% సబ్సిడీ ఇచ్చేస్తున్నాం. అందరిని పెట్టుకోమంటున్నాం. అందరూ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు పళ్ళ తోట వేయండి, మ్యాంగో వేసుకోండి. ఇప్పుడు మొత్తం వ్యవసాయం మారిపోయింది. మొన్న నేను చిత్తూరు జిల్లాలో రివ్యూ చేశాను. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఎక్కువ వరి, చెరుకు లేదంటే ఇలాంటి పంటలు ఎక్కువ వేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మొత్తం హార్టికల్చర్కి వెళ్ళిపోయారు. పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, సెరికల్చర్ వీటికి వెళ్ళిపోయారు. 18% జిఎస్డిపిలో హార్టికల్చర్ వచ్చింది. 18% డైరీ వచ్చింది. అంటే డైరీ వల్ల రాష్ట్రంలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీరు ఆదాయం వచ్చేది ప్రజలకి డైరీలో వస్తుంది. వ్యవసాయంలో 2% వస్తుంది. అంటే వరి కానీ చెరుకు కానీ ఇలాంటి పంటలంతా 2% వస్తుంది. ఈ రెండులోనే 36-37% వస్తుంది. కడవన్నీ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అవన్నీ వస్తాయి. ఇక్కడికి మీరు ఎందుకు ఆ మాట నేను వాడుతున్నానంటే రాను రాను వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. డైరీ సెక్టర్ వల్ల 15 రోజులకు ఒకసారి మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయినాయి. దీనివల్ల మొత్తం ఎక్కడికక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున పళ్ళు, కూరగాయలు వీటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. అది కూడా ప్రకృతి సేద్యానికి పోతే 30-40% అదనపు ఆదాయం వస్తుంది. ఖర్చు చాలా తగ్గే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరైతే దీన్ని కూడా నేను చూశాను, నిన్నే ఇచ్చాను. ఏవైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత మీరు వేసే నేచురల్ ఫార్మింగ్కి అవసరమైనట్టే కూడా ఆ డ్రిప్లోనే కలిపేసేయచ్చు. కలిపేస్తే మొక్క ఎక్కడుంటే ఏళ్ళు ఎక్కడుంటే అక్కడికే అవి వెళ్తాయి. మీరు వేసేది కూడా వేస్ట్ కాదు. రెండోది, ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి. డ్రోన్ పంపిస్తే లేదంటే సెల్ ఫోన్లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు. మనం మ్యాంగో వేస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు. ఆ తెగులు రావడం కానీ ఇంకోటి కానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం. వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు, ఒక డ్రోన్ పెడుతున్నారు. ఆ డ్రోన్ పైన ఎగరేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో, అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళీ రెక్టిఫై చేస్తారు.